మాట్లాడదాం. ఒక్క నిమిషం వేరే వాళ్ళ వాయిస్ కూడా తీసుకోరు కదా. ఎస్ అప్పారావు గారు, నమస్తే అండి. అప్పారావు గారు, ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఇప్పటికి అమరావతికి చరిత్రలు ఎప్పుడు చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టుకోవడం, అమరావతి అనిపించుకోవడం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు మావిగన్ అనే కొత్త పేరుతో మళ్ళీ జగన్ గారు తీసుకొస్తున్న ప్రతిపాదన ప్రధానంగా పుట్టబోయే బిడ్డకు 2 లక్షలు అప్పు అయిపోతుంది, ఇంత భారీ ఖర్చుతో నిర్మిస్తే అని చెప్తున్నారు. ఇప్పుడు అదంతా కాదు అని ప్రజలకు చెప్పే విధంగా ఏంటి అసలు మీ ప్రణాళిక ఏంటి? సతీష్ గారు, ముందుగా మీకు, తోటి ప్యానల్ సభ్యులకు, ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎంత హాస్యాస్పదంగా ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అంటే, మోహన్ రెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు, నాకు తెలుసు. ఆయన డిబేట్లు కూడా నేను చూస్తున్నాను. ఆయన మనసులో నుంచి చెప్పాలంటే వేరే మాటలు వస్తాయి, కానీ వాళ్ళ నాయకుడిని సపోర్ట్ చేయాలి కాబట్టి మీరు కూడా చూడు, మావిగం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు సార్, ఇదే ఆలోచన మీకు 151 సీట్లు వచ్చాయి కదా 2019లో. పాప మా అమరావతి రైతులు ఎంతో త్యాగం చేసి 33 ఎకరాలు ఇచ్చారు కదా. వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు ఇదే ఆలోచన అప్పుడు ఎందుకు చేయలేదు సార్ మీరు? ఇదే ఆలోచన మీరు రైతులతో మాట్లాడి, మీకేమి ఇబ్బంది లేదు, మీ అమరావతితో పాటు పక్కనున్న మచిలీపట్నం, ఆ పక్కనున్న గుంటూరు కూడా మనం ఇంకా పెద్ద రాజధాని చేసుకుందాం అని రైతులతో మాట్లాడితే ఎంత చక్కగా ఉండేదండి అప్పుడు. అయితే ఈరోజు సార్ సతీష్ గారు, దురదృష్టం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం అనుకోవాలో అదృష్టం అనుకోవాలో తెలియదు, రాజధాని లేని రాష్ట్రం అంటే విభజన జరిగి 12 సంవత్సరాలైనా రాజధాని రాష్ట్రంగా మిగిలిపోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దురదృష్టం. సతీష్ గారు, నేను విశాఖపట్నం వాసిగా ఒక విశాఖపట్నం నుంచి నేను మాట్లాడుతున్నాను. వీళ్ళు వైజాగ్ క్యాపిటల్ అన్నారే, వీరు అన్నారు కదా. కానీ 24 ఎలక్షన్ ముందు కూడా కూటమి ప్రభుత్వం మాది అమరావతి క్యాపిటల్ అనే ఎలక్షన్కి వచ్చింది. కానీ వైజాగ్ లో వీళ్ళకి ఒక్క సీటు కూడా రాలేదు. రాజధాని ప్రకటించారు కదా వీళ్ళు వైజాగ్ని. 7 సీట్లో ఒక్కరికి కూడా సీటు రాలేదు. కనీసం ఇప్పుడైనా ఒక రాజకీయ పార్టీగా, ఒక బాధ్యత గల రాజకీయ పార్టీగా, ప్రజాస్వామ్యాన్ని గౌరవించే రాజకీయ పార్టీగా, సరే ప్రజల్లో మనం తిరస్కరించారు, ఇప్పుడైనా మారదాం అని ఏవైనా ప్రజలు అనుకుంటున్నారండి. అంటే ఏదైతే వాళ్ళకి పదే వీళ్ళు చెప్తుంటారు చూడండి, 40% మాకేశారు, 40% 39.5 మాకు ఓటింగ్ వేశారు అంటారు కదా. కనీసం ఆ ప్రజలు కూడా ఈరోజు రేపటి రోజుని వీళ్ళకి ఎందుకు మనం ఓటేసారో ఆలోచనలు ఉండిపోయారండి. ఎందుకంటే వీళ్ళ నాయకుడు చేసే ప్రవర్తన అంటే కొంచెం కూడా ఈ రోజు 12 సంవత్సరాల తర్వాత విభజన చట్టం ఏదైతే ఉందో పార్లమెంట్ లో, ప్రతి ఒక్క పార్టీ ఈ రోజు సపోర్ట్ చేసి అమరావతి ఏకైక రాజధాని అని బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఈరోజు బిల్లు ఏముంది, మేము చేయలేమా, మేము రాలేమా, మేము వెనక్కి తీసుకోలేదమా అది ఎంత హాస్యాస్పదంగా ఒక ముఖ్యమంత్రి అంటే 5 సంవత్సరాలు పనిచేసిన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నానంటే 33.5% ఓట్లేసని వాళ్ళు చాలా బాధపడుతున్నారు సార్. వాళ్ళే కాదు, తన చుట్టూ చాలా మంచి నాయకులు ఉన్నారు ఇంకా వైసీపీలో. ఏం చేస్తారు, ఉండాలి కదా, ఒక పార్టీలో ఉండాలి, వాళ్ళు సేవ చేయాలంటే. చాలా మంది నాయకులు బాధపడుతున్నారండి. ఏంటి ఇలా నాయకుడు, కానీ తప్పదు వాళ్ళు. ఇప్పుడు మోహన్ రెడ్డి గారిని అంటారు చూడండి, వాళ్ళ నాయకుడు మాట్లాడే కాబట్టి మాట్లాడాలి. అంటే నేను అనుకుంటున్నానండి, నాకు పార్టీకి సంబంధం లేకుండా నేను ఒక మాట చెప్తాను. అంటే నేను అనుకుంటున్నాను ఏంటంటే, వీళ్ళకి అమరావతి అనే పదం వీళ్ళకి ఇష్టం లేదేమో అనిపిస్తుంది నాకు. మేబీ ఐ యామ్ రాంగ్. ఆ పదం ఇష్టం లేదు, ఎందుకంటే అమరావతి అనేది మన హిందువులకి దేవతల రాజధాని అంటారు. సో ఆ పదం ఇష్టం లేక మావిగం ఇలాంటి ఆప్షన్స్ వీళ్ళు తీసుకొస్తున్నారేమో. పాపం మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి, మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు, మంచి నాయకులు. వాళ్ళంతా ఏం చేస్తారు, ఈయన ఆలోచనలు, ముఖ్యమంత్రి గారు ఆలోచన, అదే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు వేరే ఉన్నాయేమో, అది మనకు తెలియదు. నేనేమంటానంటే, ఈరోజు నిజమైన 12 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిజమైన పండగ వాతావరణం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ, ప్రతి ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేసుకుంటున్నారు. నేను అమరావతి అని చెప్పడం లేదు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు పండగ చేసుకోవట్లేదు. ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కనీసం 12 సంవత్సరాలు అయిన తర్వాత అయినా చట్టబద్ధత తీసుకొచ్చారు పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వానికి.
ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కనీసం 29 పైన మాట్లాడుకుందాం అప్పారావు గారు. ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది వీటి గురించే కాదు, ఆర్థిక భారం పడుతుందన్నారు కదా. అసలు ఆర్థిక భారం ఎలా తట్టుకోవాలి? 2 లక్షల కోట్లు అవుతుంది. 2 లక్షలకు పదే చెప్తున్నారా సార్? 2 లక్షల కోట్లు అనేది లేదు. కేవలం ఏదైతే రైతుల దగ్గర తీసుకున్న ల్యాండ్ పూలింగ్ చేశారో కేంద్ర ప్రభుత్వం డెఫినెట్ గా సహకారం చేస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత. విభజిత రాష్ట్రం, మనం విభజన ద్వారా చాలా నష్టపోయాం. కానీ విభజన కంటే కూడా ప్రజలు అనుకుంటున్న మాట, మా పార్టీ కాదు, ప్రజలు అనుకుంటున్న మాట ఏంటంటే విభజన కంటే కూడా 2019-24 మధ్య చేసిన పరిపాలన వల్ల ఇంకా ఎక్కువ నష్టపోయామని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతిపక్షం హోదాలా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. ఇప్పుడైనా మీరు మారండి, మీ నాయకుడిని మారమని చెప్పండి, మీరు సలహాలు సూచనలు మీ నాయకుడు ఇవ్వండి, ప్రజాస్వామ్యబద్ధంగా అడగవాలండి. ఒకవేళ స్క్వేర్ ఫీట్లకు ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ ఇస్తున్నారు, అలాంటి అనుమానాలు ఉంటే అసెంబ్లీకి రమ్మనండి, ప్రజలందరూ చూస్తారు, ప్రశ్నించమనండి, సమాధానాలు చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్తారు. ప్రభుత్వం ఉన్నది. వీరశేఖర్ గారు